హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో సాయిల్ లేకుండా వాటర్లోనే ఈజీగా పెంచుకునే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ గురించి చూద్దాం. నేను మా ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ వాష్ చేసుకుంటూ వాటి వాటర్ చేంజ్ చేసుకుంటూ మీకు కొన్ని టిప్స్ అండ్ కేర్ గురించి చెప్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ మా ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ని తీసుకొచ్చాను. ముందు వాటి రూట్స్కి ఏమైనా ఫంగస్ కానీ ఆ ఫ్రూట్స్ ఏమైనా బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యాయా, ఏమైనా కుళ్ళిపోయేలాగా ఉన్నాయా అవన్నీ చూసుకుని ముందు వాటిని క్లీన్ చేసుకుంటున్నాను. వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఆ లీవ్స్కి వచ్చేసరికి ఒక్కొక్క లీఫ్ ఎల్లో కలర్లో టర్న్ అయ్యి ఎల్లోయిష్గా అయిపోతూ ఉంటుంది. ఆ ఎల్లో లీఫ్ని తీసేస్తూ ఉండాలి. ఆ ఎల్లో లీఫ్ని ఉంచడం వల్ల వాటికున్న స్టామినా, ప్లాంట్ అంతా ఆ లీఫే తీసేసుకుంది, ఆ ప్లాంట్కున్న స్టామినా అంతా. అందుకని ముందు ఆ ఎల్లోగా టర్న్ అవుతున్న లీవ్స్ని ఖచ్చితంగా తీసేయాలి. ఒక చిన్న ఎల్లో స్పాట్ వచ్చినా చాలు, అది పూర్తిగా ఎల్లో కలర్లో అయిపోయి డ్రై అయిపోతుంది. నేను ఇప్పుడు తీస్తున్న ప్లాంట్ అయితే నా దగ్గర బాటిల్ ఏమీ లేక ఇంట్లో ఉన్న జామ్ బాటిల్లో పెట్టాను. ఖాళీ అయిపోయిన జామ్ బాటిల్లో పెట్టాను, గ్లాస్ బాటిల్లో. మీ దగ్గర బాటిల్స్ ఏమి ఇలాంటి గ్లాస్వి నార్మల్ వాటర్ బాటిల్స్ లాంటివి ఏమీ లేకపోతే ఇలాంటి బాటిల్స్లో కూడా జామ్ బాటిల్స్, కాఫీకి వస్తాయి కొన్ని గ్లాస్ బాటిల్స్, పచ్చడికి వస్తాయి, ప్రియా పచ్చడి, వాటికి కూడా కొన్ని గ్లాస్ బాటిల్స్ వస్తాయి కదా, వాటిల్లో కూడా ఈజీగా ఈ ప్లాంట్స్ని పెంచుకోవచ్చు. ఈ ప్లాంట్ వచ్చి లక్కీ బ్యాంబూ ప్లాంట్. ఇప్పుడు మనం ఇండోర్లో ఈజీగా ఇంట్లోనే పెంచుకునే ఇండోర్ ప్లాంట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చి మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ని ఎవరైనా ఈజీగా పెంచేయవచ్చు. చిన్న స్టెమ్ 2 లీవ్స్ దగ్గర ఒక నోట్ దగ్గర కట్ చేస్తే చాలు, ఆ ప్లాంట్ ఈజీగా గ్రో అయిపోతుంది. మీరు ఒక్క ప్లాంట్ పెట్టి చూడండి, మీకు ఇంకా గ్రో చేయాలనిపిస్తుంది. సెకండ్ వన్ వచ్చి లక్కీ బ్యాంబూ. ఈ లక్కీ బ్యాంబూ కూడా చాలా ఈజీగా వాటర్లో గ్రో అవుతుంది. ఇక్కడ నేను ఆ బాటిల్లో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా తీసి నీట్గా క్లీన్గా వాష్ చేసుకుంటున్నాను. అండ్ థర్డ్ వన్ వచ్చి పీస్ లిల్లీ కూడా వాటర్లో ఈజీగా గ్రో అవుతుంది. పీస్ లిల్లీకి వచ్చే ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి కదా. ఈసారి నేను పీస్ లిల్లీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎప్పుడు పీస్ లిల్లీ ట్రై చేయలేదు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి స్పైడర్ ప్లాంట్. ఈ స్పైడర్ ప్లాంట్ కూడా వాటర్లో ఈజీగా గ్రో అవుతుంది. ఈ స్పైడర్ ప్లాంట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కింద కూడా పనిచేస్తుంది కదా, మన ఇంట్లో ఉన్న గాలిని క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి స్నేక్ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్ చిన్న లీఫ్ పెడితే చాలు, వాటర్లో ఈజీగా గ్రో అయిపోతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఏమీ గ్రో చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నారు అనుకుంటే మనీ ప్లాంట్తో ట్రై చేయండి. నెక్స్ట్ స్నేక్ ప్లాంట్ ట్రై చేయండి. స్నేక్ ప్లాంట్ ఒక్క లీఫ్ పెడితే చాలు, దాన్ని కింద నుంచి రూట్స్ వచ్చేసి చిన్న బేబీ ప్లాంట్స్ వస్తాయి, చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను నా బాటిల్స్ని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. లోపల సోప్ వాటర్ ఏమీ క్లీన్ చేయక్కర్లేదు, వాటర్ పోసి కొంచెం షేక్ చేస్తే చాలు. బయట మాత్రం సోప్తో క్లీన్ చేసుకోవాలి. అలా నీట్గా సోప్తో క్లీన్ చేసుకున్న తర్వాత ప్లాంట్స్ని కూడా, రూట్స్ని, లీవ్స్ని అన్నిటిని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు టిప్స్ అండ్ కేర్ చూద్దాం. ఈ ప్లాంట్స్ని మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారైతే ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాటిల్ వాడండి. దానివల్ల దానిలోంచి
ప్లాంట్ పెట్టినప్పుడు రూట్స్ వస్తాయి కదా, అవి రూట్స్ ఇంత గ్రో అయ్యాయో చూడటానికి చాలా బాగుంటుంది. వీటిని ప్లాంట్స్ గ్రో చేసేటప్పుడు ఫస్ట్ ట్యాప్ వాటర్ కన్నా ఫిల్టర్ వాటర్ వాడండి. ఈ ఫిల్టర్ వాటర్లో ప్లాంట్స్ చాలా మంచిగా గ్రో అవుతాయి. ట్యాప్ వాటర్స్ కొంచెం హార్ష్గా ఉంటాయి కదా, ఒకవేళ మీరు ట్యాప్ వాటర్ వాడదాం అనుకుంటే ట్యాప్ వాటర్ని ఒక బకెట్లో ఫిల్ చేసేసి నెక్స్ట్ డే యూస్ చేయండి. అలా నెక్స్ట్ డే యూస్ చేయడం వల్ల దానిలో ఉండే క్లోరిన్ లెవెల్స్ తగ్గి ప్లాంట్ బాగా గ్రో అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ సన్లైట్లో అస్సలు పెట్టకూడదు. డైరెక్ట్ సన్లైట్లో పెట్టడం వల్ల బాటిల్లో ఉండే వాటర్ హీట్ అయ్యి, గ్లాస్ బాటిల్ కదా, వాటర్ హీట్ అయ్యి ప్లాంట్ రూట్స్ అవన్నీ చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా వీటి కేర్ వచ్చేసి ఈ ప్లాంట్స్ని వాటర్లో పెడుతున్నాం కదా, ఈ ప్లాంట్స్ని ప్రతి 1 వీక్కి 10 డేస్కి ఒకసారి వాటర్ మొత్తం మార్చండి. అండ్ అలాగే ఈ ప్లాంట్స్లో చూసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే, ప్లాట్లో ఏమైనా నాచు లాంటి ఆల్గే అంటారు కదా, నాచు లాంటిది ఏమైనా వచ్చిందేమో చూడాలి. మీరు ఫస్ట్ టైం గ్రో చేస్తున్నట్టయితే ట్రాన్స్పరెంట్ బాటిల్లో పెట్టుకోండి. దాంట్లో అయితే బాగా కనిపిస్తుంది నాచు ఏమైనా వస్తుందా, క్లియర్గా ఉందా, రూట్స్ పెరుగుతున్నాయా లేదా, అవన్నీ నీట్గా కనిపిస్తుంది. ఇంకా వాటి ఫెర్టిలైజర్స్కి వచ్చేస్తే ఎప్సమ్ సాల్ట్ వాటర్ వేస్తే చాలా మంచిగా రూట్స్ అవి బాగా వస్తాయి. ప్లాంట్స్ లీవ్స్ కూడా గ్రీన్ కలర్లో చాలా అందంగా వస్తాయి. 1 లీటర్కి ఒక 1/4 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ బాగా మిక్స్ చేసి ఆ వాటితో ఇలా బాటిల్స్లో వేస్తే సరిపోతుంది. ఇంకా రూట్స్ మాత్రం ఇప్పుడు నల్లగా రాకుండా చూసుకోవాలి. నాకు ఈ గ్లాస్ బాటిల్స్ ఎక్కడే అంటే, నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ తాగేసి పాడేస్తారు కదా, ఆ పాడేసి బాటిల్స్ ఏమన్నా కనిపిస్తే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకుని ఇలా క్లీన్ చేసుకుని నీట్గా ఇలా ప్లాంట్స్ పెట్టుకుని పెంచుకుంటాను. నేను ఫస్ట్ అయితే ఆ గ్రీన్ బాటిల్లో ఒక చిన్న స్టెమ్ పెట్టా. నా ఫస్ట్ ప్లాంట్ అదే. అది కొంచెం కొంచెం గ్రో అవుతూ వచ్చింది. అలాగా దాంట్లోంచి తీసి వేరే ప్లాంట్స్ వేరే దాంట్లో పెట్టా. ఇంకా ఈ స్టోన్స్ ఇవి నేను బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాయి కదా బీచ్లో స్టోన్స్, అవన్నీ వేరుకుని తీసుకొచ్చినవి. అవి కూడా తీసుకుని కొన్ని ఫిల్ చేసుకుంటున్నా. ఆ స్టోన్స్ కూడా ట్రాన్స్పరెంట్ బాటిల్లో వేస్తే చాలా అందంగా కనిపిస్తాయి. ఈ బ్రౌన్ బాటిల్స్ వల్ల కొంచెం సరిగ్గా కనిపించడం లేదు. ఇవి బాటిల్స్లో పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా స్లోగా డెలికేట్గా పట్టుకోవాలి. వాటన్నిటిని అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా డెలికేట్గా నీట్గా పెట్టుకోవాలి. అలా నీట్గా పెట్టుకున్న తర్వాత వాటర్ని ఫిల్ చేయాలి. చెప్పాను కదా, ట్యాప్ వాటర్ మాత్రం వద్దు, ఫిల్టర్ వాటర్ మంచిది. ఈ ప్లాంట్ కూడా ఫస్ట్ నేను వాటర్లోనే గ్రో చేశాను. వాటర్లో గ్రో చేసిన తర్వాత రూట్స్ వచ్చాక ఈ
పెరుగు డబ్బాలు వస్తాయి కదా, పెరుగు డబ్బాలోకి మార్చాను. ఇక్కడ చూడండి ఇంకో మనీ ప్లాంట్ ఉంది చిన్నది. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ నోట్ దగ్గర కట్ చేయాలి. అందులోంచి రూట్స్ వస్తాయి. ఫస్ట్ నేను కింద పెద్ద రూట్ ఉంది కదా, అక్కడ కట్ చేద్దాం అనుకున్నాను, కానీ మనసు ఒప్పలేదు, కట్ చేయాలనిపించలేదు. అందుకని పైన ఉన్నది కట్ చేశాను. ఏం పర్వాలేదు, దానికి కూడా రూట్స్ వచ్చి గ్రో అవుతుంది. అండ్ ఇది స్నేక్ ప్లాంట్కి లీఫ్ ఉంటుంది కదా, లీఫ్ని తెచ్చి వాటర్లో పెట్టాను. అండ్ ఈ పర్పుల్ కలర్ది కూడా నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంటి దగ్గర ఇరిగిపోయి కింద పడిపోయి ఉంది. ఇదైతే ఖచ్చితంగా నేను కొట్టలేదు, అదే ఇరిగిపోయి ఉన్న దాన్ని తెచ్చుకుని వాటర్లో పెట్టాను. ఇప్పుడు అన్నిటిలోకి వాటర్ ఫిల్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా పెంచుతారా ప్లాంట్స్ వాటర్లో? మీ దగ్గర ఉన్నాయా? మీరు ఇష్టంగా మీకు ఏ ప్లాంట్స్ అంటే ఇష్టం? మీరు ఏ ప్లాంట్స్ ఇష్టంగా పెంచుతారు? ఆ లక్కీ బ్యాంబూ పెట్టింది చాలా బాగుంది కదా. యాక్చువల్లీ ఇది ఒక గ్లాస్ వాటర్ బాటిల్. నేను గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బాటిల్ యాక్చువల్లీ ఇది 4 dirhams 3 dirhams ఉంది, కానీ ఆఫర్లో 1 dirhamకి వచ్చింది. నేను ఈ బాటిల్ గురించి వాటర్ కూడా ఇందులో వాటర్ బాటిల్ కొన్నాను. ఆ వాటర్ తాగేసిన తర్వాత ఈ బాటిల్లో ప్లాంట్ పెట్టాను. అక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు పెడుతున్నాను కొత్త ప్లాంట్, ఇప్పుడు కట్ చేసింది. దానికి చిన్న నోట్ ఉంది కదా, ఆ నోట్లోంచి 2 daysలో రూట్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇండైరెక్ట్ సన్లైట్లో పెడితే మంచిగా గ్రో అవుతుంది కూడా. నేను ఇక్కడ ఈ గ్రీన్ ప్లాంట్ అడ్డంగా ఉందని తీస్తున్నా. ఇంకోటి చూడండి, ఆ లీఫ్కి కింద అంతా రూట్స్ వచ్చేసి దాని పక్క నుంచి ఒక బేబీ ప్లాంట్ వచ్చింది. ఇప్పుడు ఆ మదర్ ప్లాంట్ని కట్ చేసి, యాక్చువల్లీ ఈ ప్లాంట్ని నేను మళ్ళీ పెట్టాను వాటర్లో, మళ్ళీ వస్తుందేమో ఇంకో ప్లాంట్ అని చెప్పి. చూద్దాం, వచ్చాక మీకు కూడా అప్డేట్ ఇస్తాను నేను. అండ్ దీన్ని కూడా ఇందులోకి నీట్గా స్లోగా పెట్టాలి. రూట్స్ చిన్న ప్లాంట్ కదా, చిన్న చిన్న రూట్స్ ఉంటాయి. నీట్గా పెట్టి వాటర్ ఫిల్ చేసేస్తున్నాను. ఇంకా ఈ పర్పుల్ ప్లాంట్ పెట్టి నేను 1 week అవుతుంది, లేదు ఒక 10 days అవుతుంది. దీనికి ఒక చిన్న రూట్ వచ్చింది చూడండి, చాలా చిన్న రూట్. అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ బాటిల్ కూడా నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు దొరికిందే. ఏంటి అన్ని రోడ్ల మీద ఎరుకొస్తూ ఉంటాను అనుకుంటున్నారా? ఏమీ కాదు, ఇలా ప్లాంట్స్ పెట్టడానికి అందంగా ఉంటుందని తీసుకొచ్చాను. నిజంగానే చూడండి, ఆ బాటిల్ ఎంత చిన్నది క్యూట్గా ఉందో. వాటర్ ఫిల్ చేసేసి పెట్టేశాను. ఇంకా ఇది అవకాడోస్ తెచ్చుకుంటాం కదా, ఈ అవకాడో
సీడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా వాటర్లో పెట్టాను. ఈ సీడ్ అయితే ఫస్ట్ దీన్ని ఆవకాడో కట్ చేసినప్పుడు ఈ సీడ్ని 1 డే అంతా వాటర్లో సోక్ చేయాలి. వాటర్ చిన్న గిన్నెలో వేసి 1 డే అంతా ఉంచాలి. దానిపైన ఒక పొరలాగా ఉంటుంది బ్రౌన్ కలర్లో, దాన్ని మొత్తం తీసేసి దానికి టూత్ పిక్స్ కుచ్చి ఇలా బాటిల్ కట్ చేసి బాటిల్లో పెట్టాలి. చూడండి ఎంత క్లీన్గా, నీట్గా, ఫ్రెష్గా ఉన్నాయో. మీరు ఒక్క ప్లాంట్ ట్రై చేయండి, ట్రస్ట్ మీ, మీరే ఇంకా ప్లాంట్స్ పెట్టుకుంటారు ఇంట్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కానీ టిప్స్ కానీ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ ప్లాంట్తో స్టార్ట్ చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఈ ప్లాంట్ అయితే తెచ్చి నా కిచెన్లో స్టవ్ పక్కన పెట్టుకున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్లాంట్. అండ్ ఇది సింక్ ట్యాప్ పైన సోప్స్ దగ్గర ఉంటుంది. అండ్ ఇవి వచ్చి బాత్రూంలో పెట్టా. ఇది వచ్చి